శివరాత్రి అప్పుడు మా ఊర్లో విలేజ్లో మాఘ స్నానాలు చేసి అప్పుడు బాగా చేసేవాళ్ళం నైట్లో. మా ఫ్రెండ్స్ అంతా స్కూల్కి వెళ్ళేటప్పుడు మేమే పిల్లలు అప్పుడు వంట నేర్చుకుంటా ఉన్నా. ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర పెట్టేవాళ్ళం. అప్పుడు అంతే, అక్కడి వరకే. మళ్ళీ డైలీ మొక్కోడాలు అవి అంతా ఏం లేదు, ఓన్లీ శివరాత్రి అప్పుడు. అలాంటిది నేను అక్కడ అంత సిచ్యువేషన్లో పోయి దండం పెట్టుకొని మా ఫ్రెండ్ ఇలా చెప్తుంది, స్వామి నువ్వంటే నాకు ఇష్టం లేదు, కానీ ఫస్ట్ టైం నేను నీకు మొక్కుంటున్నాను. నేను ఆయనకు చెప్పుకున్నాను, చెప్పాను నాకు ఇష్టం లేదు, ఇదే ఫస్ట్ మిమ్మల్ని మొక్కుంటున్నాను. నేను ఇంటికి వెళ్ళేలాగా నాకు హెడేక్ ఫీవర్ అన్నీ తగ్గిపోయాయంటే నువ్వు ఉన్నావని నేను నమ్ముతాను, నిన్నే నేను మళ్ళీ పూజలు చేసుకుంటాను అని. అయ్యి కాదు మొక్కాల్సింది, ఇంటికి వెళ్ళేసప్పుడు ఇంట్లో ఇంత డబ్బులు ఉండాలి. ఉండు నోర్మై, డబ్బుల గురించి అంత నేను ఎప్పుడు డబ్బులు అడగను దేవుణ్ణి, అసలు బంగారం అడగను అవంతా. కష్టపడింది కష్టాన్ని నమ్ముతాను అంతే, నేను ఫ్రీగా ఇదే. ఇప్పుడు అది మాత్రం కష్టం కదా, అది నాకు డబ్బులు ఇచ్చేయనేది స్వార్థం కదా. ఎవరన్నా ఇస్తారా అలా? దేవుడైనా ఇస్తాడా? సరే అయితే ఇప్పుడు హెల్త్ గురించే కదా అడిగావు, అయితే 100 years కోరుకున్నావు, అయితే ఇస్తాడా? ఇంటికి వచ్చాను అంతే, ఇంటికి వచ్చి స్నానం చేసుకున్నాను ఆ ఇసుక అంతా పోవడానికి. స్నానం చేసుకుని ఫ్రెష్ అయినాను అంతే, బాగా నార్మల్ అయిపోయాను నేను. వెంటనే ఆ పిల్లకి ఫోన్ చేసా, నాకు అన్నీ పోయినాయి, నేను బాగున్నాను, అసలు నాకు ఫీవర్ వచ్చినట్లు హెడేక్ పోయి అన్నీ పోయిందన్న. అప్పుడు అనింది, చూసావా నువ్వు మా దేవుణ్ణి, నేను కొలిచేది ఆయన్నే, అందుకే నీకు చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆయన మాట లేదే నేను ఒక రోజు కూడా ఉండను. ఇప్పుడు కూడా ఆటోలో వచ్చేటప్పుడు మొక్కుంటాను వచ్చి. ఏమని? వర్షాలు పడుతున్నాయి కదా, దేవుడా మేము సేఫ్ గా వెళ్ళిపోవాలి, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కదా, వెళ్ళి ఏ ఇబ్బందులు రాకుండా ఇల్లు చేరుకోవాలి మేము అనేసి అనుకున్నాం. అంత మరి అంత ఉండకూడదు మనిషికి స్వార్థం. వాళ్ళ గురించి కూడా మొక్కుకుంటాం, వాళ్ళు వెళ్ళొద్దు ఇంటికి సేఫ్ గా. నన్ను కూడా మొక్కండి, మీ మొక్కుల్లో నన్ను కూడా చేర్చుకోండి, అట్లా చెప్తాను. ఏమని? వైష్ణవ్ కూడా బాగుండాలి, దేవుడు అందరూ బాగుండాలి కదా. మనం ఒకరికి చెడు చేయకూడదు, వాళ్ళు మనకి చెడు చేయకూడదు. ₹1 మనకు పరావలసి వద్దు, మనము ఒకరికి ఇచ్చేది వద్దు. ఎవరిది వాళ్ళ కష్టం అంతే, కష్టాన్ని నమ్ముకుంటే బతకగలం అంతే. మీరు 100 ఏళ్ళు బ్రతికేస్తారండి, నేను చెప్తున్నా, మీరు బతికేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి దేవుడు వల్ల నా బిడ్డలకి నాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వస్తున్నాం. దేవుడి వల్లే నమ్ముతాం, దేవుడి వల్లే. మనుషులు చెడు చేసే వాళ్ళంతా చెడు చేసే పాడు చేసే వాళ్ళే కదా, మోసం చేసే వాళ్ళే. అయ్యో, ఇప్పుడు ఎవరిని నమ్ముతాం? కనీసం మన ఫ్యామిలీల వల్లే నమ్మలేం, అలా ఉన్నారు. అందుకని అంతా భారం అయిందే, అంతా అయిందే. మనం ఒకరికి చెడు చేయకూడదు. మీరు నవ్వుతారు ఏంటండి, మీరు దేవుడిని నమ్మరా? నేను నమ్మను. ఇప్పుడు మనం ఎవరికన్నా మంచి హెల్ప్ చేసామనుకో, దేవుడు మన పిల్లలకి హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా. అది ఎవరైనా నమ్మచ్చు, ఇలాంటి వాళ్ళు నమ్మరు. ఏదన్నా చెప్పాను అనుకో, ఊరుకో అంటాడు. మీ కొడుకే కదమ్మా. ఇప్పుడు షాప్లో కూడా ఏదన్నా వేస్ట్ మిగిలింది అనుకో, మనకి బిజినెస్ అనేది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. ఆ మిగిలింది పడేస్తే ఏమొస్తుంది? ఎవరికన్నా ఇచ్చామనుకో, పొట్టి తినే అబ్బా ఒక పూట పెట్టే చాలు కడుపుకి. నువ్వు ₹10 డబ్బులు ఇస్తే చెప్పుకోరు, ఒక పూట మనం ఫుడ్ పెట్టామంటే నువ్వు 100 ఏళ్ళు బాగా చల్లగా ఉండమ్మా అంటారు. ఆ దీవెనలు మనకి డబ్బులు ఇస్తే వస్తాయా? నేను ఎప్పుడు చెప్తున్నాను ఇద్దని చెప్పి, దాన్ని చెప్తున్నా ఇప్పుడు. అలాంటివి మంచి పనులు దాంట్లో ఏం కాదులే అంటావు కదా. అది చెప్పు, ఏదో నేనేదో ఇద్దు అన్నప్పుడు ఆరేళ్ళు చెప్తాను. ఇప్పుడు ఎప్పుడు అట్లా కన్వే అవుతుంది అక్కడ. ఇప్పుడు ఏమి ఇస్తాము నైట్ లో అట్లా అంటాడు కదా బద్ధకంగా. ఇప్పుడు ఏమి ఇస్తాం పోమా అంటాడు. 10కి ఇచ్చినా తినేవాళ్ళు ఉంటారు బయట రోడ్డు పైన. అవును, మీరు చేసే పుణ్యం ఆయనకు దొరుకుతుంది. అట్లా అర్థమవుతుందా మీకు? ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే అన్ని అర్థం అవుతున్నాయి సార్ అన్నాడు. మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేదండి? అంటే ఇంత మంచి అమాయకపు అమ్మ, ఇక్కడే చాలా క్యూట్ గా అసలు ఎలా మాట్లాడుతున్నారు? నేను ఒకే ప్రపంచం, వేరే ఏం లేదు. నాకు తెలిసి నేను పిల్లలతోనే, వాళ్ళు నా దగ్గరే, నన్ను వదిలి ఎక్కడికి పోరు. బాగా చదివేవాళ్ళ? వీడు బాగా చదువుతా ఉన్నాడు. లాస్ట్ లో మళ్ళీ డిగ్రీలో అంతా కొంచెం డల్ అయిపోయాడు. ఎందుకు అంటే నా వల్లేలే. నేను షాపు వల్ల ప్రెజరు, నేను టెన్షన్లు పడ్డం వల్ల నా కోసం షాప్ దగ్గరికి రావడము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. దానికి వీళ్ళు కూడా పాపం
ఏది ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉండేనా అప్పుడు మీకు? ఫైనాన్షియల్లీ అన్ని మాకు ఎవరు సపోర్ట్ లేదు. నేను కష్టపడి పిల్లకాయల్ని చదివించుకున్నాను, ఎవరు సపోర్ట్ లేదు మాకు ఇప్పటికీ. కానీ అప్పటి నుంచి కానీ నాకు కష్టం అంటే నేను దేవుణ్ణి అడుగుతానే కానీ మనుషుల్ని ఫస్ట్ అయినా ఉన్నాను, కానీ అన్నం లేకపోయినా 3 days అయినా ఉన్నా. అవునా? నా బిడ్డలకి వీళ్ళకి పెట్టి నేను అట్లనే కానీ ఉన్నా. కానీ కష్టాల్లో మా రిలేషన్ అందరూ ఉన్నారు కదా, నాకు ఇప్పుడు జరగట్లేదు అనేసి నాకు డబ్బులు ఇవ్వండి అని నేను ఎవరిని అడగల. చెయ్యి చాచి ఒక్కరిని కూడా మా అమ్మ మా నాన్న ఎవరిని అడగను. అలా అనిపించదు ఎందుకో, వాళ్ళని అడగాలంటే కూడా అదొకలాగా అనిపిస్తుంది. అట్లా ఉండి నాకు అదే అలవాటు అయిపోయింది. నా పిల్లల్లో కూడా నాతో పాటు అట్లా ఉన్నారు కదా, వాళ్ళు అంతే. అందరూ పిల్లకాయలు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలా ఉన్నారు, వీళ్ళు అలా లేరు. అంటే నా దగ్గరే ఉన్నారు కాబట్టి పద్ధతిగా అన్ని కష్టాలు అన్ని భరించారు కాబట్టి. కష్టాలు భరించారా? బాబోయ్ పెద్ద పుస్తకంగా రాయొచ్చు కష్టాలు వస్తే, చాలా కష్టాలు. అన్ని పిల్లల చిన్న చూడడానికి అసలు అలా అనిపించారు కదండి. ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఇప్పుడు నన్ను గాని పిల్లల్ని గాని బయట చూసే వాళ్ళంత వీళ్ళకి ఏమి అనుకుంటారు చూడడానికి. మేము పడిన స్ట్రగుల్స్ అవన్నీ చెప్తే గానీ ఎవరికి తెలియదు, కానీ మాకు ఇంకెవరికి చెప్పుకోము. నాకు చెప్పండి, ఇప్పుడు చెప్తున్నాను అంతేగాని నేను మా రిలేషన్ కానీ మా వాళ్ళకి ఎవరికి చెప్పను. అంత అవసరం మనకు లేదు. చెప్పడం వల్ల అయ్యో మన అనేసే ఫీలింగ్ ఉండదు. వీళ్ళేందిలే అనే వాళ్ళు కూడా ఉంటారు, అది మాత్రం నిజమే. అందుకని మనం ఎందుకు చెప్పుకోవడము, మనం ఒకరి దగ్గరికి వెళ్ళి మనకు లేదని అడగట్లా. మనం ఉంటే తింటాము, మనకుంటే ఒక ఎక్స్ట్రా ఉందా పెడదాము ఎవరికన్నా, అంతే తప్ప ఒకరి దగ్గర మనం వెళ్ళి చేయి చాపడము అంతా లేదు. అదే మా పిల్లలు నేర్చుకున్నారు, అందుకే ఇప్పుడు సెట్ అయ్యారు. అప్పుడు అన్ని కష్టాలు పడి చూసి మీరు కూడా పసులు ఉన్నారా అమ్మతో పాటు? అంటే చిన్నోడు మీరు కాదు కదా, మీకంటే చిన్నోడు ఇంకొకడు ఉన్నాడు. వీడు చిన్న అబ్బాయికి అంత తెలియదు, కానీ వీడు 2nd class అనుకుంటా. అప్పుడు నాకు లేదు పెట్టడానికి. రైస్ చేస్తే డబ్బులు లేదనేసి ఉప్మా చేసి పెట్టా. పక్కన షాప్లో అప్పు తీసుకొచ్చి 1/4 కిలో తెచ్చి ఉప్మా చేసా. అది వీళ్ళకి మధ్యాహ్నం లంచ్ బాక్స్కి నేనే ఎత్తుకోపోయి ఇచ్చా. ఆడ తినిపించుకొని ఇంటికి వచ్చేస్తాను. మళ్ళీ నైట్ వస్తే నైట్ అదే పెట్టా. వీడు 2 రోజులు తింటాడు, 3వ రోజు అడిగేశాడు, ఏంది మమ్మీ నువ్వు రోజు ఇదే పెడుతున్నావు ఉప్మా నాకు అని. నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆ మాట అడుగుతుంటే. కానీ వాళ్ళకి తెలియదు కదా అనేసి, లేదు నాన్న ఇది బాగుంటుందని చేసాలే అని చెప్పాను. మళ్ళీ మాకే పెడుతున్నావు నువ్వు తినవా అని. నాకు వద్దు, నాకు ఆకలిగా లేదంటే వీడు నాకు తినిపించాడు. అప్పుడు చాలా బాధ అనిపించేసి నేనే పక్కకి వెళ్ళి ఏడ్చుకున్నా. అప్పుడు నేను ఇస్త్రాకులు కుట్టేదాన్ని. ఓకే, ముందు హోటల్ లేదు అప్పుడు లేదు. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ పట్టించుకునేవాళ్ళు కాదు. ఓకే, అప్పుడు నేను వెళ్ళి ఒక 150 తీసుకెళ్ళి ఒక 5 kgs ఇస్త్రాకులు తెచ్చి నైట్ నిద్రపోలే 500 ఆకులు కుట్టా. కుట్టేసి మార్నింగ్ కల్లా 100 ఆకులు ప్యాక్ చేసుకొని 5 తీసుకొని చిన్న అబ్బాయిని సంకలో పెట్టుకున్నా. అవి చేతిలో పట్టుకొని మార్కెట్కి వెళ్ళి అవి అమ్మేసి ఆయన షాప్ అయినా భయపడిపోయాడు. ఏంది నువ్వు నిన్న తీసుకెళ్ళావు, అప్పుడే తీసుకొచ్చావు, ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో అన్నాడు. లేదన్నా నాకు ఇబ్బందిగా ఉంది, నేనే కుట్టాను అంటే. బాగా కుట్టావాన, ఓపెన్ చేసి చూసుకోండి మీరు అన్న. ఒక కట్టి ఇట్లా ఓపెన్ చేసి చూసాడు ఆయన. చూసి ఇంత బాగా కుట్టావు, నువ్వు నేర్చుకున్నావా అని. అవసరానికి నేర్చుకున్నాను అనేసి అన్న. పాపం ఇంకా డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆ పక్కన లేడీస్ ఉన్నారు, వాళ్ళ వైఫ్. ఆ అమ్మకి ఎంత కష్టం ఉందో అంత కష్టపడి కుట్టింది అని ఎక్స్ట్రా ఇచ్చాడు. మాకే తెచ్చి రోజు అని. ఇంకా అప్పటి నుంచి మార్కెట్లో నాకు కావాల్సిన తెచ్చుకోవడము, పిల్లకాయలకి అంతా చూసుకుని అప్పుడు చేస్తా ఉన్నాం. అలా అలా ఫస్ట్లో రోజు ఇస్త్రాకులు గుట్టిచ్చేసేవాళ్ళు. 2 days ఉన్నప్పుడు సెకండ్ క్లాస్ అంత కష్టాలు పడ్డాను నేను, చాలా కష్టాలు పడ్డది మా అమ్మ. పిల్లకాయలకు కూడా తెలుసు కదా, వాళ్ళు కూడా పడ్డారు. వాళ్ళు ఏం హ్యాపీగా బాగా ఉన్న వాళ్ళు లాగా వాళ్ళు ఏం బతకలేదు. అంతే, అందరూ మా వాళ్ళు ఉన్నారు. అందరూ చూసి మనకేం అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారు అనే ఫీలింగ్ ఎవరికి లేదు. అందరూ ఉన్నారు, అటు సైడ్ వాళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం అందరూ వచ్చి ఉంటారు. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ ఫర్. నాకు తెలుసు కాబట్టి మా అమ్మని కష్టం నాకు ఒక్కడికి నాకు తెలుసు, మా తమ్ముడు తెలుసు,
చూస్తుంటారు కదా మీ అమ్మ గురించి అన్ని కష్టాలు పడి ఈ స్థాయికి తీసుకొచ్చారని ఒక మాటలో ఏం చెప్పగలరు అమ్మ గురించి? అంటే అమ్మ గురించి ఏం చెప్పగలరు ఒక మాటలో? అంటే షీస్ ఎ గ్రేట్ మదర్, వెరీ గ్రేట్ మదర్. నిజంగానే ఐఎమ్ సో లక్కీ నిజంగా. ఎందుకంటే ఎవరు భరించలేరు, ఫస్ట్ ఎవరు చూసుకోలేరు, చాలా కష్టం. అంత కష్టాల్లో అసలు ఎన్ని వచ్చినా నా పిల్లలు నా దగ్గర ఉండాలి. వాళ్ళు లేదంటే నేను ఆ బతకలేను అసలు. వాళ్ళు ఉన్నారు కాబట్టే కదా అంత కష్టపడి చేసి పెంచారు మీరు. ఒకప్పుడు మా నాన్న పిల్లల్ని వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడు, నన్ను మా నాన్న తీసుకెళ్ళిపోయాడు. ఓకే. అప్పుడు వీళ్ళు లేదంటే నాకు మెంటలు, ఏడుస్తూ ఉన్నాను. అన్నం తినకుండా 2 రోజులు ఏడుస్తూ ఉంటే మా నాన్న కోపం వచ్చేసింది. ఎందుకు బాధపడతావు, వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకెళ్ళినారు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నీకు కావాలంటే నేను పెళ్లి చేసేస్తాను, వాళ్ళ పిల్లలు వాళ్ళు సాకుకొని వదిలేసుకున్నాను. భలే కోపం వచ్చేసింది. నేను ఇప్పుడు నా ఏజ్ ఎంత, అప్పుడు వీళ్ళ పిల్లలు అప్పుడు నాకు 24 25 ఉంటాయి. ఇప్పుడు ఇంత బిడ్డ నేను ఇంత ఉండి కూడా నువ్వు నీ బిడ్డ కోసం ఆలోచిస్తున్నావు. నా బిడ్డలు చిన్న పిల్లకాయలు, వాళ్ళకి ఎవరు పెడతారు అన్నం, ఎవరు చూస్తారు, వాళ్ళని వదిలేయమంటున్నావు నువ్వు. నేను ఇప్పుడు బతకగలను, నన్ను కోసం నువ్వు బాధపడుతున్నావు కదా, నా బిడ్డల కోసం నేను ఎంత బాధపడాలి, వాళ్ళు లేనిది నేను ఉండను, చచ్చిపోతాను నేను అని చెప్పి గొడవ వేసుకున్నా. వీళ్ళని వాళ్ళ ఊరు దగ్గర విలేజ్ దగ్గర స్కూల్లో జాయిన్ చేయించాడు వాళ్ళ నాన్న. దొంగగా వెళ్ళి తీసుకొచ్చేసా నేను. కారు తీసుకెళ్ళి మా నాన్న తీసుకొని వెళ్ళి వీళ్ళు వీడు రెడీ అన్నాడు, చిన్నోడు రానన్నాడు, మా డాడీ కొడతాడు అన్నాడు. అంతే, నేను ఏడ్చేస్తా ఉంటాను. ఇంకా రానంటున్నాడు, ఏం చేయాలి నేను అని. మళ్ళా వార్డెను చెప్పాడు, మీ అమ్మ చూడు ఎంత దూరం నుండి వచ్చింది, అమ్మ కావాలరా, నీకు ఎవరు చూస్తారేమని చెప్తే మా డాడీ కొట్టి తీసుకొచ్చేస్తాడు మళ్ళీ అనేసి అన్నాడు. అంటే అప్పుడు లేదు, మీ అమ్మ నిన్ను కాపాడుతుంది, నువ్వు వెళ్ళిపో, మీ తాత ఉన్నాడు కదా అంటే అప్పుడు వచ్చారు తీసుకొని లగెత్తో. నాకు ఆనందం అసలు, పిల్లలు వచ్చారని. మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. అయ్యో, 1 డేకి అసలు విసిగిపోయాను నేను, చచ్చిపోవాలి కానీ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను నేను. సూసైడా? ఎందుకు? వీడు 11 ఇయర్స్ అప్పుడు కూడా చచ్చిపోవాల్సింది నేను. 11 ఇయర్స్ కాదు, 11 months అప్పుడు. ఓ, ఎందుకు, ఏమైంది? ఇంట్లో ప్రాబ్లం వల్ల మందు తాగేసాను. అప్పుడు మళ్ళీ సేవ్ అయిపోయా. వాడు చిన్న బిడ్డ, నోరు మమ్మీ అనేది తప్ప ఏం రాదు, అట్ట అడుగులు వేస్తూ ఉన్నాడు వీడు. అప్పుడు అట్లా అట్లా వచ్చేసింది సిచ్యువేషను. అట్లా అని మళ్ళీ చచ్చిపోవడం అనేది మళ్ళీ మానేసా. నేను ఇప్పుడు బాగున్నప్పుడే ఎవరు చూడట్లే, నేను లేదంటే నా బిడ్డల్ని ఎవరు చూస్తారు అనే ఫీలింగ్ వచ్చేసి ఎన్నైనా సరే కష్టపడతాను. నాకున్న టాలెంట్ వంట చేయడము చేస్తాను, ఎందుకు మనం చచ్చిపోవాలి. అలా స్టార్ట్ అయింది హోటల్. అలా హోటల్ స్టార్ట్ చేశారు. నాకేం ఆస్తులు అన్నీ ఏం అవసరంలా, దేవుడు ఇచ్చిందే చాలు. రత్నాలు లాంటి 2 కొడుకులు, నా బిడ్డల్ని బాగా చూసుకొని ఉంటే చాలు నాకు. మళ్ళీ తర్వాత ఏదో జరగని అనుకున్నా. ఇప్పుడు కూడా నేను వీళ్ళు చెప్తున్నా చూడు, డబ్బులు అడుగు దేవుని, నేను అడగను. నేనేమి నా పిల్లల్లో మేము ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. ఆరోగ్యంగా ఉంటే మనం ఇంకో 10 రోజులు బతుకుతాం కదా. ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, మేము కష్టపడుకునింది ఏదైనా సరే సక్సెస్ రావాలి మాకు, అంతే. ఒకరి మీద ఆధారపడకూడదు, అట్లనే అనుకుంటాను. ఇంత గ్రేట్ మదర్ అండి. అబ్బా, నిజంగానే అదృష్టం చేసుకుని పుట్టేశారు మీరు. ఎక్కడ పెద్ద మచ్చ ఉండి లేదట. నేను ఎక్కువ ఏంటంటారు, నమ్మకాలు ఎక్కువ నమ్ము అనమాట. ఇప్పుడు నేనంటే ఇంతకు ముందు వీళ్ళు చిన్నపిల్లకాయలు అప్పుడు వారంలో 3 రోజులు ఒక్క పొద్దు ఉండేదాన్ని, సాయంత్రం వరకు అట్లా ఉండి చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏజ్ అయ్యే కాడికి నాకు పని ఎక్కువ, అందులో ఇప్పుడు అంతా రోగాలు ఇవి వస్తున్నాయి కదా, గ్యాస్ ట్రబుల్ అవి. అప్పుడు లేదు, ఇప్పుడు వస్తున్నాయి. తినకపోతే గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, హెడ్ ఏక్ వచ్చేస్తుంది అన్ని. అందుకు నా వల్ల కాకుండా మనము వంట చేస్తాము, టేస్ట్ చేయాలి ప్రతి ఒక్కటి, నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ. మనం ఇలా ఆలోచిస్తే మనకి బిజినెస్ ఇంపార్టెంట్ కదా అని మానేస్తా. అలా అని గుళ్ళకి కూడా పోవాలంటే ఒకటే పోలేను నేను, వీళ్ళు పిలిస్తే రారు. పోవాలన్న దాన్ని ఏమంటారు, పట్టుదల ఉంటే అట్లనే వెళ్తారు. ఎక్స్క్యూజ్ చెప్పకూడదు. నేను నాకు చెప్తావు కదా, ఎక్స్క్యూజ్ చెప్పినట్టు చెయ్యాలంటారు, చేసారా అని చెప్పి అట్లా. ఇది కూడా చూస్తారు, అన్నిటికీ పెడతారు.
లాజికల్ తో డిబేట్ చేస్తానంటే అసలు నాతో డిబేట్ చేయలేరు. లాజిక్సే ఉండవు అమ్మ దగ్గర, అమ్మే లాజిక్. నేనేమన్నా నోరు మయ్యి అంటాను. అంతే, లాజిక్ లేదు మ్యాజిక్ లేదు, మూసుకొని కూర్చోవాలంతే.